Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. ఈ వీడియోలో వచ్చేసరికి మనం కురుపాం నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది వచ్చేసి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉండేది. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన మన్యం జిల్లా కిందకి వస్తుంది. పార్లమెంట్ పరిధి వచ్చేసి అరకు. ఇది ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ కులాల వారి ఓట్లు ఎలా ఉన్నాయి అని చూస్తే తూర్పు కాపులు దాదాపు 25,000 మంది ఉన్నారు. కొప్పుల వెలమ 30,000 మంది ఉన్నారు. ఎస్టీలు 55,000 మంది ఉన్నారు. ఎస్సీలు 30,000 మంది దాకా ఉన్నారు. అదర్ బీసీలు అన్ని కలిపి 25,000 మంది ఉన్నారు. మొత్తంగా ఈ పాపులేషన్ వచ్చేసి 1,90,000 నుంచి 2,00,000 వరకు ఈ పాపులేషన్ ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా కొప్పుల వెలమ సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో రాజకీయంగా ప్రభావవంతమైన శక్తిగా ఉంది. ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ వాళ్ళదే కొద్దిగా రాజకీయ పెత్తనం ఉంటుందని చెప్పొచ్చు. ఎస్టీలు కూడా ఎస్సీలు ప్లస్ దాదాపు 85,000 మంది ఉండడము ఈ నియోజకవర్గాన్ని ఒక రకంగా కాంగ్రెస్ కి దాని తర్వాత వైఎస్ఆర్సీపీకి కంచుకోట చేసినాయని చెప్పొచ్చు. ఇక్కడ గత 3 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2009లో జనార్దన్ తాట్రాజు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 15,000 మెజారిటీతో దాదాపు 13% మార్జిన్తో గెలవడం జరిగింది. 2014లో పుష్పశ్రీవాణి గారు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి 19,000 భారీ మెజారిటీతో అప్పుడు జనసేన పొత్తు కానీ లేకుంటేనా టీడీపీ వేవ్ కానీ ఉన్నప్పటికీ దాదాపు 20,000 మెజారిటీతో మంచి మెజారిటీతో గెలవడం జరిగింది వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్. 2019లో తిరిగి పుష్పశ్రీవాణి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి 26,600 మెజారిటీ దాదాపు 20% మార్జిన్తో గెలవడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇంకా ఖాతా తెరవలేదని చెప్పొచ్చు. ఇక్కడ ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి దాదాపు 74,527 ఓట్లు పోలవడం జరిగింది. టీడీపీకి కేవలం 48,000 ఓట్లు మాత్రమే పోలవడం జరిగింది. జనసేన ఈ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా సిపిఐకి ఇవ్వడం జరిగింది. 8,600 ఓట్లు సిపిఐకి రావడం జరిగింది. బీజేపీకి 4,200. సో ముగ్గురికి కూటమిగా చూసుకుంటే 60,700 ఓట్లు కూటమికి రావడం జరిగింది. డిఫరెన్స్ చూస్తే దాదాపు 14,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి అదనంగా ఉన్నాయి. ఏదైనా నియోజకవర్గంలో 10,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి అదనంగా ఉన్నా లేకుంటే కూటమికి అదనంగా ఉన్నా కూడా అవి ప్రభావవంతమైన ఓట్లు అని చెప్పొచ్చు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ నియోజకవర్గంలో 2014లో కూడా సిపిఐ తరపున పోటీ చేసిన క్యాండిడేట్ దాదాపు 7,800 ఓట్లు రాబట్టడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో ఈ జనసేన పొత్తులో భాగంగా సిపిఐ తరపున పోటీ చేసిన క్యాండిడేట్ కి 8,600 ఓట్లు రావడం అది అంతా జనసేనదే అని చెప్పలేం. దాంట్లో భాగంగా సిపిఐ కూడా ఈ నియోజకవర్గంలో బలమైన ప్రాతినిధ్యమే ఉందని చెప్పొచ్చు. 2019లో కూడా ఈ నియోజకవర్గంలో సిపిఐ క్యాండిడేటే పోటీ చేయడం జరిగింది. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ 2వ స్థానంలో రావడం జరిగింది. సో ఎటు చూసుకున్నా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కన్నా కూటమి బలం కొద్దిగా తక్కువే అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పాపులేషన్ దాదాపు 50% దాకా పైనే ఉండడము వర్గాల్లో వైఎస్ఆర్సీపీకి బలమైన పొత్తు ఉండడం కారణంగా ఇది వైఎస్ఆర్సీపీకి ఒక రకంగా కంచుకోట అయిన నియోజకవర్గం అని చెప్పొచ్చు. ఈయన జనార్దన్ తాట్రాజు గారు ఈయన 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్రం విభజన అనంతరం ఈయన టీడీపీ పార్టీలో చేరి 2014, 2019 రెండు సార్లు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈ మధ్యనే ఈయన మరణించినట్టున్నారు. నెక్స్ట్ వచ్చేసి పాముల పుష్పశ్రీవాణి గారు. ఈమె 2014 నుంచి ఇప్పుడు కరెంట్ వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్ గారి గవర్నమెంట్ లో మినిస్టర్ గా పనిచేసినారు. డిప్యూటీ సీఎం గా, గిరిజన శాఖ మంత్రిగా కూడా పనిచేసినారు. ఈమె నియోజకవర్గంలో బలమైన క్యాండిడేట్ గా ఉన్నారు. ఈసారి కూడా క్యాండిడేచర్ ఈమెకే ఇవ్వడం జరిగింది. టీడీపీ ఈ నియోజకవర్గంలో తోయక జగదీశ్వరి అని కొత్త క్యాండిడేట్ తీసుకురావడం జరిగింది. పుష్పశ్రీవాణి గారు వైఎస్ఆర్సీపీ నుంచి తిరిగి పోటీ చేస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గానికి మినిస్టర్ గా ఉన్న కారణంగా కొద్దిగా అందుబాటులో తక్కువగా ఉన్నారు అనే అపవాదు పుష్పశ్రీవాణి గారికి ఉంది. కానీ ఎక్కువగా రూరల్ పాపులేషన్ కావడం వల్ల ఈ నియోజకవర్గంలో ఇంటింటికి కానీ లేకుంటేనా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఉన్న ప్రతి పల్లెకి కానీ సంక్షేమ పథకాలు బలంగానే అందాయని చెప్పొచ్చు. తోయక జగదీశ్వరి గారు రాజకీయాలకి కొత్త రీసెంట్ గానే రావడం వల్ల ఈమె ఎంతసేపు ఉన్న టీడీపీ జనసేన ఈ పొత్తు ప్రభావంలో గెలవాల్సిన క్యాండిడేట్ తప్ప తన సొంత ఓటు బ్యాంక్ ని ఈ నియోజకవర్గానికి తీసుకురాలేదని చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఉన్న నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ ఈజీగా గెలిచే సీట్ అవుతుంది. ముఖ్య కారణం టీడీపీ జనసేన ప్రభావం ఈ నియోజకవర్గంలో మాత్రమే ఉండడం, టీడీపీ తరపున పోటీ చేస్తా ఉన్న క్యాండిడేట్ కూడా కొత్త క్యాండిడేట్ కావడం, ఎస్టీ నియోజకవర్గాల్లోనే బలమైన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఉండడము, బీజేపీతో పొత్తు కారణంగా ఇంకా ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు బలంగా వైఎస్ఆర్సీపీ వెనకాల ర్యాలీ అయ్యే అవకాశాలు ఉండడం, ఈ అన్ని రీజన్స్ తో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే సీట్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎంతో పెద్ద భారీ వేవ్ వచ్చినా కూడా ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు ఈ ప్రిడిక్షన్ తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే చాలా మంది చూస్తా ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్.
హ్యావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.